జగన్ కు కూడా కేసీఆర్ ఫలితాలే ఎదురు కాబోతున్నాయా? కేసీఆర్ కొంప ముంచిన సిట్టింగ్ల వ్యతిరేకత జగన్ కు కూడా మైనస్ కాబోతోందా? ఎమ్మెల్యేల మార్పు పేరుతో జగన్ చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్ షో కాబోతోందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల ఒక తీవ్ర వ్యతిరేకత కొంప ముంచింది. అదేంటి అంటే ఎమ్మెల్యేల మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత. ఎమ్మెల్యేలు లోకల్గా జనాలతో పెద్దగా కనెక్ట్ కాకపోవడం, పట్టించుకోకపోవడం, వీలున్న కాడికి దండుకోవడం, అవినీతి అక్రమాల వల్లనే జనాలు వారి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కి ఓట్లు గుద్దేశారు. అప్పటికి కేసీఆర్ మీద బాగానే జనాల్లో అభిప్రాయం ఉందని చెప్పుకున్నారు. కానీ జనాలు చూసేది అధినాయకుణ్ణి కాదు, తమ ఎమ్మెల్యేనే. ఆ సంగతి తెలిసి మేలుకుని జగన్ చాలా చోట్ల భారీ ఎత్తున లోకల్ ఎమ్మెల్యేలను మార్చేశారు. అలా అతిపెద్ద ఎక్సర్సైజ్ చేశారు. అయితే చాలా చోట్ల, అంటే ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో మాత్రం 99% పాత వారికే తిరిగి టికెట్లు ఇచ్చారు. ఇలా చూస్తే 100 మంది దాకా సిట్టింగ్లు తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. దాంతో వీరి పట్ల జనంలో వ్యతిరేకత బాగా ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు దెబ్బతీసే ఛాన్స్ ఉంది. జగన్ అంటే ఇష్టం, ఆయన పథకాలు మేము అందుకున్నాం, కానీ ఎమ్మెల్యేల మీదనే మా కోపం, అందుకే ఓటేయలేదని కొందరు చెబుతుంటే, కసి కోపంతో ప్రత్యర్థి పార్టీలకే ఓటేశామని మరికొందరు చెబుతున్నారు. పోలింగ్ అనంతరం జరుగుతున్న ఈ పోస్ట్ మార్టం అధికార పార్టీని తీవ్రంగా కలవరపెడుతోందని అంటున్నారు. పైగా వీరంటున్న మాట కూడా బెంగ పుట్టేలా ఉంది. మా ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోవాలి, మిగిలిన చోట్ల ఎటు జగన్ వే ఉంటుంది కాబట్టి ఆయనే సీఎం కావాలి అని ఇలా ప్రతి వాళ్ళు చేస్తుంటే గనుక అప్పుడు వైసీపీకి అతిపెద్ద ముప్పుగా మారడం ఖాయం. అయితే ఎమ్మెల్యేలెవరు అయినా జనాలు చూడరని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్నే చూసి ఓట్లు వేస్తారనేది మరో అంచనా. మాట వరకు ఇది బాగుంటుంది గాని ఎమ్మెల్యేలను చూడకుండా వారి పనితీరును బేరీజు వేయకుండా గుడ్డిగా ఓట్లు వేసేవారు చాలా తక్కువ. ఇక హోరీ అన్నదగిన నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారిని దింపినా ఆ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని కొత్త అభ్యర్థి వస్తే వారి మీద కూడా జనాలు ఇదే రకమైన వ్యతిరేకత చూపించారని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి టగ్ ఆఫ్ వార్గా జరిగిన ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం, అలాగే ప్రతి సీటు ఇంపార్టెంట్గా మారింది. అయినా సరే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే అది అంతిమంగా కొంప ముంచుతుందా అన్న చర్చకు తెరలేస్తోంది. చూడాలి మరి ఫలితాల్లో ఎలాంటి తమాషాలు చోటు చేసుకుంటాయో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.